ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న తరఫున మంత్రులు పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. నిర్దిష్ట సమయంలోగా ఒక్కటే నామినేషన్ రావడంతో అయ్యన్న ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. స్పీకర్ గా ఎన్నిక కావడంపై అయ్యన్న పాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. వన్నె తెచ్చేలా సభను నడుపుతానని అన్నారు. రాజకీయాల్లో ఆఖరి దశలో ఉన్న తనకు గౌరవంగా స్పీకర్ పోస్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీని గౌరవిస్తామని అన్నారు ఆయన. గౌరవ సభ్యులు మాట్లాడతానంటే తప్పకుండా అవకాశం ఇస్తామని, అవసరమైతే వారికి ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. ప్రజలు తమకు ఇచ్చింది పదవులు కాదని బాధ్యత అని అన్నారు అయ్యన్న. ఆ బాధ్యతను తప్పక నెరవేర్చుతామని తెలిపారు. నుంచి నేను రాజకీయాల్లో 42 సంవత్సరాలు పెట్టి ఉన్నాను. 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. అనుభవం వేరు, అది అనుభవిస్తే ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తురాదు నా ఉద్దేశం. అంటే అసెంబ్లీలో ప్రతిబింబించి ఇప్పుడు ఇవాళ నేను చెప్తున్నాను, ఒక విషయం చెప్తున్నాను. ఈవేళ ప్రజలు మాకు ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. ఆ బాధ్యతని మేము నెరవేరుస్తాం. కేబినెట్ లో అయ్యన్న పాత్రుడికి చోటు లభించలేదు. దీంతో స్పీకర్ కు అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావించారు. 1983లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన అయ్యన్న ఇప్పటికీ 7 సార్లు గెలిచారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. మంత్రిగా పలు శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు అయ్యన్న పాత్రుడు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయితే అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి ఆయన రియాక్షన్ ఏంటి, ఎలా ఉంది? ప్రశ్న ఏదైతే అసెంబ్లీ స్పీకర్ కు సంబంధించి టీడీపీ సీనియర్ నేత కూడా ఉన్నారు. ఆయన 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేయడం, నర్సీపట్నం నుంచి కూడా ఎమ్మెల్యేగా మొదటిసారి ఆయన గెలుపొందడం జరిగింది. ఇప్పటికే 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. ఈ 7 సార్లు కూడా అత్యధికంగా మొన్న వచ్చిన ఓట్లు మెజార్టీ కూడా ఎక్కువగా ఉంది. 22,000కు పైగా కూడా మెజార్టీ అనేది రావడం జరిగింది. సీనియర్ నేతగా కూడా ఆయన ఉండటం జరిగింది. ఏదైతే గతంలో ఎన్టీఆర్ ఏదైతే యువతకు ప్రాధాన్యత ఇస్తూ కూడా తనను క్యాబినెట్ లో తీసుకున్నారో, అలాగే ఇప్పుడు చంద్రబాబు కూడా సేమ్ అదే పందాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అందులో భాగంగానే యువతకు అధికంగా ఇక్కడ మంత్రి పదవులను ఇవ్వడం జరిగింది. మేము గతంలో మమ్మల్ని ఎలా అయితే ఎంకరేజ్ చేశారో ఇప్పుడు చంద్రబాబు కూడా ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి కంపల్సరీగా ఆయన ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. మేము మంత్రి పదవులను ఎక్కడ కూడా కోరుకోవట్లేదు కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇక్కడ స్పీకర్ గా కూడా ఆయన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కూడా మీడియాతో ఆయన మాట్లాడుతూ కూడా స్వయంగా చెప్పడం జరిగింది. చాలా పదవులు నేను అలంకరించాను, ఈ పదవి కూడా అలంకరిస్తే చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా చూస్తూ ఉన్నాను. ప్రధానంగా మరికొద్దిసేపట్లో కూడా ఏపీ అసెంబ్లీ 2వ రోజు ప్రారంభం కాబోతా ఉంది. ముందుగా 10:30కు ఏపీ అసెంబ్లీ ప్రారంభమై నిన్న ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయకుండా మిగిలిపోయిన 3 సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3 సభ్యుల చేత ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 3 సభ్యులు కూడా ఇటు గుంటూరు వెనుకొండకు సంబంధించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణతో పాటు వనవాడి వెంకటేశ్వరరావు, 3 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీళ్ళు 3 కూడా ప్రమాణ స్వీకారం ఈ రోజు చేయబోతా ఉన్నారు. నిన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిన్న 171 మంది ఎమ్మెల్యేల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఆయన ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ దగ్గర ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 174 మంది ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉండగా నన్ను 171 మంది ఎమ్మెల్యేల చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించడం, 3 మిగిలిపోవడం జరిగింది. ఈ రోజు మిగిలిన 3 చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత స్పీకర్ కు సంబంధించి ఇప్పటికే అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు కూడా
అధికారులు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే నామినేషన్ అయ్యన్న పాత్రుడు ఒక్కడే వేశారు కాబట్టి ఇంకా ఏ నామినేషన్ రాలేదు కాబట్టి ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. అధికారికంగా ఎందుకంటే అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కాబట్టి అధికారికంగా ఏదైతే ఈ నామినేషన్లు ఉన్నాయో ఈ నామినేషన్లు ముగిసిన తర్వాత నామినేషన్ సంబంధించి ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత అయ్యన్న పాత్రుని స్పీకర్ గా ఏకగ్రీవంగా అసెంబ్లీలో ప్రకటించబోతా ఉన్నారు. ఈ రోజు ఈ అసెంబ్లీ షెడ్యూల్ ఉండబోతా ఉంది. స్పీకర్ గా తనకు చాలా ఆనందంగా ఉన్నట్టు కూడా ఇటు అయ్యన్న పాత్రుడు యువతన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.